ఇవ్వబడిన వాక్యంలో ఉందా? జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు దేవా, నీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా ప్రభువా, గడిచిన కాలం అంతా నువ్వు కాచి కాపాడిన విధానం బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి కూడా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి నాయన మీరు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చారో, మరి వచ్చి మా కోసం నా తండ్రి ఆ రీతిగా బలియాగమైన రీతిగా ప్రభా సిలువలో మీరు మాట్లాడిన మరి ఆ ఆరో మాట గురించి నా తండ్రి నేను ఈ దినాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా నాయన మీరు బాగు తోడుగా ఉండండి. నాయన నా నోటిని బాగా తెరుస్తున్నాను, మీరు దాన్ని నింపమని నా ద్వారా ప్రభువా నాయన మరి నాతో ప్రభావాలు పొందుకోమని నాయన నీ యొక్క ఆత్మతో, శక్తితో, బలంతో ప్రభా నన్ను వాడుకోమని ముందున్న సమయం అంతా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ త్వరలో రాన్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, తర్వాత సిస్టర్ బ్రదర్ కి దేవుని నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో పలికిన ఆరో మాట గురించి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఆరో మాట, సిలువలో పలికినటువంటి ఆరో మాట మనకు కనబడే విధంగా ఉంటది. ఏమిటంటే, యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆరో మాట ఏంటంటే సమాప్తమైనది. అంటే ఈ సమాప్తమైనది అని అంటే దేవుడు బాధతోటో చెప్పలేదు, ఫీల్ అవుతా ఇంకా అయిపోయింది నా పని అన్నట్టుగా చెప్పలేదు. కానీ మరి ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చానో తన దేవుడు యేసుక్రీస్తు వారి ప్రభు పట్ల కలిగినటువంటి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడో, మరి ఆ రీతిగా జీవించిన విధానం బట్టి తను వచ్చిన ఆ కార్యం అనేది సంపూర్తి అయిన దాన్ని బట్టి విజయోత్సవ కేకగా మనం చూసుకోవచ్చు. ఆ రీతిగా అయిపోయింది, ఇట్ ఈస్ ఫినిష్ అన్నట్టుగా దేవుడు సంతోషమైన విజయోత్సవ కేక అనేది ఇక్కడ మనకి కనపడే విధంగా ఉంది. దీనికి గ్రీక్ లో టెట్లోస్టాయ్ అన్న పదంతో పిలిచే విధంగా ఉంటారు. ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే అర్థం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి సమాప్తమైనదని దేవుడు ఎందుకు చెప్పాడు, ఏం సమాప్తమైనదని మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం సమాప్తం చేశాడు మరి భూమిలోకి వచ్చి, అసలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఇక్కడ చూసినట్లయితే మనకి విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇక్కడ మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఏం సమాప్తం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసే విధంగా ఉన్నాడు. ఏంటి ధర్మశాస్త్రం అంటే, మనకి మోషే కాలంలో ఇవ్వబడినటువంటి ఈ కాండాలు ఉన్నాయి కదా ధర్మశాస్త్రము, వాటిని సొల్యూషన్ మాత్రం ధర్మశాస్త్రంలో ఇవ్వబడలేదు. ఏ విధంగా సొల్యూషన్ అంటే, దేవుడే తన కుమారుని తన యొక్క రక్తం ద్వారా, శిలువ యాగం ద్వారా, ఆ రక్త బలి ద్వారా పాపం నుంచి సొల్యూషన్ అనేది దేవుడు మనకు అనుగ్రహించే విధంగా ఉన్నాడు. ఆ రీతిగా ధర్మశాస్త్రము పాపానికి సంబంధించిన డెఫినేషన్ అయితే ఇచ్చింది కానీ సొల్యూషన్ ఇవ్వలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నరరూపిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం ఆ సిలువలో బలియాగం చేశారో, ఆ పాప పరిహారమైన ఆ రక్తం ద్వారా మనకి ఆ పాపం నుంచి విడుదల అనేది కలిగే విధంగా ఉంది. దాని ద్వారా మనం దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులం అయ్యే అర్హతని, యోగ్యతని దేవుడు మనకు కనిపించే విధంగా ఉన్నాడు. ఈ విధంగా దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇక్కడ సమాప్తి చేసే విధంగా ఉన్నాడు.
ఇక పాపానికి డెఫినేషనే కాదు, దాని నుంచి సొల్యూషన్ కూడా నా ద్వారా ఎవరైతే నా నామాన్ని విశ్వసించి నిజమైన దేవుని కుమారుని యందు విశ్వసించి ఈ నమ్ముతారో అందరికి కూడా రక్షణ మారుమనస్సు అనేది వచ్చిందన్న రీతిగా ఈ విధంగా దేవుడు తన యొక్క రక్తాన్ని బలిగా మానవుల కొరకు ఆ అర్పించే విధంగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. మొదటిగా ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సమాప్తి చేసే విధంగా ఉన్నాడు. రెండోది చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ మనకి ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించని గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరం కలవాడు కాదు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని ముగిసింది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆ ఆ ధర్మశాస్త్ర కాలాల్లో ఏముంటదంటే యాజకుడు మోషే ఇచ్చిన గుడారంలో ఆవరణం అని మనం ఇంత ముందల చెప్పారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని ఉంటది. ఆనాడు పాపం చేసిన వాళ్ళు జంతువుల బలి అనేది ఆ టైంలో ఉండేది. వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు గొర్రెల రక్తము, మేకల్ని, గొర్రెల్ని, పొట్టేల్ని ఇలాగా ఒక జంతువుల్ని తీసుకొస్తే ఆ ఈ పాపం నిమిత్తం ప్రశ్నలండి వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది సిస్టర్. ఓకే. మొదటిగా చూసుకున్నట్లయితే దేవుడు యాజక ధర్మాన్ని మొదటిగా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసే విధంగా ఉన్నాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే యాజక ధర్మం, అక్కడ యాజకుళ్ళు అనేవాళ్ళు ఒకవేళ పాపం చేస్తే వాళ్ళకి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతే అక్కడక్కడే మరణించే వాళ్ళుగా ఉంటారు. అంటే యాజకులు అనే వాళ్ళు ఆ రోజుల్లో చాలా పరిశుద్ధంగా జీవించే విధంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఈ లోకానికి రావటం వల్ల అలాగ బలులు సాక్రిఫైస్ చేయటం అనేది, యానిమల్ సాక్రిఫైజేషన్ అనేది కొట్టివేసి ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తం ద్వారా సమస్త మానవాళికి రక్షణని అనుగ్రహించే విధంగా ఉన్నాడు. మొదటిగా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం సమాప్తిగా అయ్యింది. రెండవదిగా యాజక ధర్మం అనేది అక్కడ సమాప్తి చేసే విధంగా ఉన్నాడు. మూడవదిగా చూసుకున్నట్లయితే మనకి యెషయా గ్రంథం కానీ ఇటు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కానీ ప్రవచనాలు ఉన్నాయి మెస్సయ్య గురించి. ఇలాగా మనుషుల కొరకు ఒకళ్ళు వస్తారు, వాళ్ళు పరిశుద్ధమైన రక్తము మనుషుల కొరకు బలి అర్పించే విధంగా ఉండాలి. అలాగా మెస్సయ్య యొక్క ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. దేవుడి లోకానికి వస్తాడు, తన కుమారుని పంపిస్తాడు, ఆయన కుమారుని నమ్మకం ఉంచిన వారికి నిత్య జీవం కలుగుతుంది. ఆయన వచ్చి ఈ రీతిగా శిలువలో బలియాగం అయ్యి ఏ విధంగా మరణం పొందుతాడు, ఏ విధంగా తన యొక్క రక్తాన్ని చిందిస్తాడు, రక్షింపబడతారు అన్న రీతిగా ప్రతిదీ కూడా మనం చూసుకున్నట్లయితే ఆ పాత నిబంధనలో ఒక ప్రవచనాలు మెస్సీ గురించి దేవుడు సమాప్తి చేసే విధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రభు వారు వచ్చారు ఈ లోకానికి.
మరి ఆ ప్రవచనం ఒకటి చూసుకున్నాం. లోకస్తు వార్త 4వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదువుకున్నాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికింది. ఇక్కడ మనకి యెషయా గ్రంథంలో ఇదే వాక్యం ఉండే విధంగా ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రీతిగా వస్తారు. ఎందుకంటే బీదలను సువార్త ప్రకటించటం. బీదలు అన్న చెరలో ఉన్న వారికి అన్న ఈ యొక్క బీదలు అంటే ఎవరైతే దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అంటే దేవుడు అన్ని ఇది కూడా తెలియకుండా ఉన్న వాళ్ళని, చెరలో ఉన్న వాళ్ళు అంటే బంధకాలతో బాధపడుతున్న వాళ్ళకి, గ్రుడ్డి వారికి అంటే మనకి లోక దేవత దేవుని యొక్క శక్తిని తెలియకుండా గుడ్డితనాన్ని కలగజేసింది కదా, అలాంటి గుడ్డితనం, నిజమైన చూపు కాదు. ఇలాగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎంతమంది అయితే మరి ఇట్లా వస్తారని లేఖనాలు నెరవేరుతున్నాయని తెలుసుకోలేక ఎంతమంది అయితే ఇంకా మెస్సియా వస్తాడు అని ఎదురు చూసే వారికి దేవుడు సువార్త ప్రకటించే వారిగా ఉన్నాడు ఇక్కడ. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, ప్రకటించారు. మరి ఈయనే దేవుని కుమారుడు అని కూడా బయలుపరుచుకున్నాడు. ఆ రీతిగా మన పాత నిబంధన గ్రంథంలో ఏమైతే లేఖనాలు మరి మత్తయి సువార్తలో చూసినా గాని కన్య మరియ గర్భం ధరించి ఈ రీతిగా రక్షకుడు జన్మించదని ఇలాగా ఇవన్నీ కూడా మెస్సియా గురించి ప్రవచనాలన్నీ కూడా దేవుడు సమాప్తి చేసే విధంగా ఉన్నాడు. 4వదిగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకేందంటే ఆ దినాల్లో ఆదాము పాపం చేసినప్పుడు దేవునితో అవ్వ ఆదాముల్ని సృష్టించినప్పుడు అవ్వ దేవుని మాట వినకుండా పాపం చేసినప్పుడు అప్పుడు దాకా ఆదాముకి దేవుడికి అవ్వకి ఒక మంచి సంబంధం అనేది అక్కడ కనపడే విధంగా ఉంటది. రోజు సాయంత్రం వచ్చి మాట్లాడుకోవటం ఇలాగా. కానీ ఎప్పుడైతే అవ్వ పాపం చేసి ఈ రీతిగా శాపాన్ని అనేది లోకానికి తెచ్చినప్పుడు దేవునికి మనుషులకున్న అలాంటి సంబంధం అనేది తెగిపోయే విధంగా ఉంది. అలాగా తెగిపోయినప్పుడు దేవుడు మళ్ళా ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, మళ్ళా మానవుడికి ఈ దేవునికి మళ్ళీ మంచి సంబంధం ఆ రీతిగా ఉండాలన్న రీతిగా మరి పాపం చేసి వీళ్ళు దూరం అయ్యారు. ఆ పాపాన్ని మరి నేనే సరిచేయాలన్న ఇది తోటి ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చి ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనం రెఫరెన్స్ చూసుకున్నట్లయితే 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనపడుతుంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన మధ్యవర్తిగా రావటం వల్ల దేవుడికి మనకి ఉండ మధ్య పాపం నుంచి వచ్చిన శాపం అనేది దూరం అయిపోయి దేవుడు అది మా సంబంధాన్ని అనేది ఏర్పరిచే విధంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సాతాను ఏ విధంగా దేవుణ్ణి నుంచి మనం దూరం చేయాలని చూసిందో ఇక్కడ మనకి కనబడే విధంగా ఉంటది. ఇక సాతాను యొక్క ఆలోచనలన్నిటిని కూడా దేవుడు సమాప్తి చేసే విధంగా ఉన్నాడు. మనం చూసుకున్నట్లుగా మొదటిగా దేవుడు ఏం సమాప్తి చేశాడు అనేది మనం చూసుకున్నాం. మొదటిగా ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడు, రెండవది యాజక ధర్మాన్ని సమాప్తి చేశాడు, మూడవది మెస్సియా గురించిన ప్రవచనాలని సమాప్తం చేశాడు, నాలుగవది సాతాను యొక్క ఆలోచనలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి అలాంటి ఆలోచనలన్నీ సమాప్తి చేసి మనకి దేవునికి ఒక మంచి సంబంధం అనేది ఉన్నాడు. మరి ఈ రీతిగా జీవించి దేవుడు 33 సంవత్సరాలు ఎంత పరిశుద్ధంగా జీవించారు కాబట్టే ఎంతో విజయోత్సవ కేక అనేది అక్కడ వినపడే విధంగా ఉంది. మార్గాలు మనం జీవించే విధంగా ఉంటాం. కానీ దేవుడు 33.5 సంవత్సరాలు కూడా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సిలువలో పాపం చేసిన వారి కొరకు ఒక నిర్దోషి పరిశుద్ధులను పవిత్రులను ఎలాంటి కలంకం లేనటువంటి వ్యక్తి అక్కడ బలి అయ్యే విధంగా ఉండాలి. మరి అలాగా
దేవుడు ఈ లోకంలో జీవించే విధంగా ఉన్నాడు, ఎందుకు పుట్టించాడు అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఆ దేవుడు తన అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. మరి ఆ చిత్తం అనేది అక్కడ జరిగించే విధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి నేను ఇలా జీవించాలి, నేను ఇందుకోసం వచ్చాను అని చెప్పి తన యొక్క ఆ తన జీవితానికి ఎందుకోసం వచ్చాడు అనేది గ్రహించి ఆ రీతిగా జీవించాడు. ఆ రీతిగా దేవుడు తనకు అప్పగించిన పనిని అక్కడ ముగించే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కనపడే విధంగా ఉన్నాడు. మరి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అనేది చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఇక్కడ ఎందుకు దేవుడు సృజించాడంటే ఆయన మహిమ కోసం మనల్ని దేవుడిలో 10వ అధ్యాయము 31వ వచనంలో ఇక్కడ మనకు కనపడే విధంగా ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి. మరి దేవుడు మనల్ని నిమిత్తం నిర్మించాడు. మనం ఏం చేసినా కూడా సమస్తం కూడా దేవునికి మహిమకరంగా జీవించే వాళ్ళంగా ఉండాలి. అలాగ మనం ఒకళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని చూసినట్లయితే పౌలు గారి నుంచి 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ మనకి పౌలు గారు కనపడే విధంగా ఉంటారు. ఇక్కడ ఏమని ఉంటదంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకొని తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించింది. ఇక్కడ మనకి పౌలు గారు కనపడే విధంగా ఉన్నారు. ఏ విధంగా అంటే ఆయన ఒక గోల్ అనేది పెట్టుకున్నాడు. దేవుడు ఎందు నిమిత్తము ఇక్కడ వచ్చాడు ఆయన తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారు. 3.5 సంవత్సరాలు ఆయన వెంట ఉండి ఆయన ఏ విధంగా జీవించారనేది చూశాడు. ఇక ఆ రీతిగా ఇది కాదు, ఆయన నిజమైన ఎక్కడికి మనం ఈ లోకం అనేది శాశ్వతం కాదు, శాశ్వతం అనేది పరలోకంలో ఉందని గుర్తెరిగి తన దేవుని కోసం ప్రయాసపడ్డాడు. మంచి పోరాటము పోరాడి తినని చెప్పి ఇక్కడ సాక్ష్యం అనేది ఇచ్చే విధంగా ఉన్నారు పౌలు గారు. మరి ఆ రీతిగా మనం కూడా అంటే దేవుడు మరి 2వ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా నిందారహితమైన హృదయంతో ఆయన్ని ఎదుర్కోవాలి. ఏ విధంగా పౌలు గారు ఏ విధంగా తన యొక్క జీవిత కాలంలో నా కాలం అంతా కూడా నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగుని కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నానని పౌలు గారు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చే విధంగా ఉన్నాడు. మరి మన యొక్క జీవితం కూడా అలాగ ఉండాలి. మరి దేవుడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంక్షుడుగా ఉన్నాడు. మరి మనం కూడా అలాగ ఉండటానికి ప్రయాసపడాలి. మన యొక్క జీవితంలో కూడా అయ్యో మరి దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు ఆ సమయంలో అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, ఆ ఒక్క నిమిషం అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా అన్న మన యొక్క మనస్సాక్షి గద్దింపు అనేది మనకి లేకుండా ఇప్పటి నుంచైనా మనం సరిచేసుకున్న హృదయంతో దేవుని ఎదుట నిజమైన భక్తి అనేది మనం కనపరుచుకునే విధంగా మన యొక్క జీవితంలో మనం మార్పు చెందే వాళ్ళంగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, ఆయన మహిమ కొరకు పుట్టించాడు. మనం ఏం చేసినా కూడా దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా, మన యొక్క మాటల ద్వారా ఏ విషయాల్లో కూడా దేవునికి మనం మహిమను తీసివేసి ఆయనకి అవమానం తెచ్చే వాళ్ళం ఉండకుండా సమస్తం విషయాల్లో కూడా దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండటానికి ఈ దినాన మనం ప్రయాసపట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్స్ కి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను.